ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 30 రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున కార్తీక బహుళ అమావాస్య. రేపు ఉదయం నుంచి మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసపు తొలి రోజుని మనం పోలిపాడ్యమిగా జరుపుకుంటాం. అయితే అమావాస్య నాడు కూడా దీపాలు పెట్టుకుని పోలిపాడ్యమి నాడు జ్వాలా తోరణాన్ని అంటే నీళ్లల్లో వదులుతాం దీపాలని, అది రేపు చేసుకుంటాము. ఈ పురాణపు శ్రవణాన్ని పూర్తి చేసుకుని పాడ్యమి నాడు దీపాలు నీటిలో వదిలిపెట్టడంతో పోలిపాడ్యమి కథాశ్రవణంతో కార్తీక మాస వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతాచరణ సాధారణంగా కష్టమేనండి. పూర్వకాలం కార్తీక వ్రతం కష్టం అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇటీవల కాలంలో కార్తీక పురాణ శ్రవణం మనకి సులువైంది. పొద్దున్నే స్నానం చేయటం సులువైపోయింది. దేవాలయ దర్శనాలు సులువుగా అవుతున్నాయి. కొంతమంది అటు ఇటు తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు. నదీ స్నానానికి అవకాశం తీసుకునే వాళ్ళు కూడా చక్కగా కనపడుతున్నారు. ఈ సులువైన ఈ కార్తీక వ్రతాచరణ, దీనికి కారణం సోషల్ మీడియా అని మనం అనుకోవాల్సిందే అనుకోండి. ఏటా చేయటం, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా దీన్ని ఎంతో కొంత అలవాటు చేయటం చాలా అవసరం అండి. కార్తీక వ్రతాల వల్ల లభించబోయే పుణ్యాలు, లభించబోయేటువంటి విష్ణు వైకుంఠవాసము, స్వర్గవాసము, కైలాసవాసము కంటే కూడా ఆరోగ్యం ఎక్కువ సిద్ధిస్తుందండి. ఈ కాలంలో మనం ఉదయకాలమే పొద్దున్నే లేవడము, నిద్ర తగ్గించుకోవటము, తెల్లవారుజామునే స్నానం చేయటము, సూర్యనారాయణమూర్తిని యథావిధిగా నమస్కారం చేసుకోవటము, దీపాలు దానం చేయటము, దీపాలు ఇతోధికంగా దీపాలు పెట్టటము, నదీ స్నానము, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. తర్వాత వచ్చేటువంటి మార్గశిర మాసం మరీ కష్టసాధ్యమైన మాసంగా చెప్తారు. చలికాలం పెరిగిపోతుంది. చాలామంది పెద్దవాళ్ళు చూడండి, డిసెంబర్లో ఎక్కువగా మరణ వార్తలు వింటాం. కార్తీక వ్రతాచరణ చేసిన వాళ్ళకి పెద్దగా అలాంటి సమస్యలు రావు. స్ట్రోక్స్ అవి తక్కువగా వస్తాయి. ఆరోగ్యం అంత పాడవకుండా ఉంటుంది. చలికి అలవాటు పడిపోయి ఉంటుంది శరీరం. చన్నీళ్ళ స్నానం వల్ల శరీరం గట్టిపడుతుంది. ఒకసారి ఒక చెంబు నీళ్లు పోసుకునేసరికి చన్నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, అనిపిస్తుంది పై ప్రాణాలు పైన పోతున్నట్టు ఉంటుంది. ఆ అంటంలోనే మనకి తగిలిన షాక్ తోటి నరాలకి బలం వస్తుందండి. నర్వెంట్స్ బలోపేతం అవుతాయి. దానివల్ల మనకి సడన్గా వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకని ఆరోగ్యమాసమైన ఈ 30 రోజుల్ని మీరందరూ చక్కగా సుసంపన్నం చేసుకున్నారని భావిస్తున్నాను. మీరు అందరూ ఈ వ్రతాన్ని సుసంపన్నం చేసుకోవటానికి భాగస్వాములైనటువంటి సుమన్ టీవీ వారు, నేను కూడా చరితార్థులమైనట్టే. ఎవరెవరు కార్తీక పురాణం విన్నారో వాళ్ళందరికీ శుభాభినందనలండి. మీరు ఖచ్చితంగా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినట్టే భావించాలి. అయితే మనం పురాణంలోకి వద్దాము. సూతప్రోక్తమైన విషయాలన్నీ విన్నటువంటి ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువల్ల అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రమే ఎందుకు పూజనీయతని పొందింది అని ప్రశ్నించగా సూత మహాముని వాళ్ళని ఇట్లా సమాధానపరిచాడు. ఏమని చెప్పాడట? పూర్వము క్షీరసాగర మథనంలో లభించిన అనేకానేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. అయితే శ్రీహరి శ్రీదేవిని వివాహం చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకంటే ముందు జన్మించింది మా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడ్డం పాడిగాదు గనక ముందు ఆమెకు మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమాదేవి మాటల్ని అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్ర రదన, అరుణ నేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగినటువంటి జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. ఈమెకి ఇష్టమైనది ఏంటంటే నిరంతరము హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఈ ఆశ్రమాన్ని చూస్తూ జ్యేష్ఠాదేవి దుఃఖించి, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాల్లో నేను నివసించలేను. అన్యోన్యానురాగం కలిగిన భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పితరులు పూజింపబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, ఉద్యోగస్తుడు అంటే జాబ్ హోల్డర్ అని కాదండి, పని చేసుకునేవాడు, తన పని చక్కగా సానుకూలంగా, రైతు అయితే రైతు పని, నేతకాడైతే నేతకాడి పని, అట్లా తమ వృత్తిని చక్కగా సాంగోపాంగంగా చేసుకునే వాళ్ళ దగ్గర జ్యేష్ఠాదేవి ఉండదు. ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురు పూజా దురంధరుడు ఉండే స్థలాల్లో కూడా నేను ఉండలేను.
ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణశీలుడైన వాళ్ళు ఉంటారో అలాంటి చోట్లోనే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడుంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది. అంటే తాగుబోతు వాళ్ళు ఉన్న చోట జ్యేష్ఠ అదే ఉంటుందండి. మన కర్మవశాత్తు కలియుగారంభంలో ఎటా ఉన్నారో కానీ మానవులు ఇప్పుడు తాగని వాడు లేడు. తాగని వాళ్ళు ఉన్న ఇళ్ళు ఉన్నాయి, లెక్క పెట్టచ్చు మనం. తాగుబోతనం అత్యంత సహజమైన విషయంగా, అది హీరోయిజంగా కూడా భావింపబడే కాలంలోకి వచ్చేసామండి మనం. అన్ని కొట్లు మూతపడతాయి కానీ తాగుబోతు కొట్లు మాత్రం మూతపడవు. మన పరిస్థితి అది. అయితే ఇలాంటప్పుడు జ్యేష్ఠాదేవి వీళ్ళందరి ఇళ్లలోనూ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళ వల్ల ఆ ఇల్లంతా సమస్యల భూయిష్టంగానే ఉంటుంది. ఇది పురాణంలో చెప్పబడిందని నా సొంత మాటలు కావు, నా ఉద్దేశం అదే. నాకు కూడా అలాంటి ఉద్దేశమే ఉంది. పురాణంలో ఖచ్చితంగా చెప్పబడింది. రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఎలా కుదిరింది, అప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ ఉద్దాలకుడు మామ ఏమిటి ఇవిడి ఇట్లా బాధపడుతోంది, భార్య కదా ఆమెను బాధ పెట్టకూడదు, ఆమెకి నచ్చిన పని చేద్దాం అని ఆలోచించి ఈయన ఏం చేశాడు, వేదవిధుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్టుగానే నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను, అంతవరకు నువ్వు ఈ రావి చెట్లు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి ఆవిడని ఒక రావి చెట్టు మొదట్లో కూర్చోబెట్టాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయిందట. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టిందట. ఆమె ఏడుపు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మీదేవి, మా అక్కయ్యను ఊరడించవయ్యా అని బతిమలాడింది భర్తను. మా అక్కకి ఏదో కష్టంగా ఉంది, ఇది ఇప్పుడు కూడా చేస్తాం మనం. అక్క చెల్లెలకి ఏదైనా ప్రాబ్లం వస్తే భర్తను అడుగుతాం, వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారు సాయం చేయమని అడగము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన చేయకేం చేస్తాడు. ఈ భార్య మాటలు విని ఆయన ఏం చేశాడు, ఈవిని కూడా తీసుకుపోయి కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి ఆమెను ఊరడించి, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అయితే ఆ నియమాలలోనే ప్రతి శనివారము రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిగా అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణా కలితే అనుగ్రహించేటట్లుగా ఏర్పరిచాడు. ఈ విధంగా శనివారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయొచ్చు. శనివారం నాడు ముట్టుకోవచ్చండి, మిగిలిన ఏ రోజుల్లోనూ ముట్టుకోకూడదు. ఇది లెక్క. పురాణంలో ఇట్లా చెప్పారు. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగాను నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగాను నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడిబడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. అంటే కార్తీక మాసం అయిపోయాక మార్గశిర మాసంలో ఋషులందరూ నైమిషారణ్యం నుంచి బదరికాశ్రమానికి, అంటే మనం తెలుసుకున్నదే బదరీనారాయణుని సేవించడం కోసం బద్రీనాథ్ అని చెప్పుకుంటాం కదా, అక్కడికి ప్రయాణమయ్యారటండి. దీంతో మన 30 రోజుల కార్తీక పురాణ శ్రవణము పూర్తయిందండి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాగే కార్తీక పురాణాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. సావధానంగా విని మీ కార్తీక వ్రతాన్ని సుసంపన్నం చేసుకోండి. నమస్కారం.